సిటీ ఆఫ్ డేవిడ్. దావీదు గారి గృహం అండి ప్రియులారా. ఓల్డ్ సిటీ. మరి దావీదు గారి గృహానికి రావడం జరుగుతుంది. రాజైన దావీదు మరి ఆయన గృహము మరి సందర్శించడం జరుగుతుంది. దావీదు గారి సమాధి దగ్గర దాకా వెళ్ళాం కానీ లోనికి వెళ్ళలేకపోయాము. ఓకే, సితారా చూసాం. చాలా చాలా ఆనందం. మాకు తెలియదు అని చెప్పా. ఎంత తొందరగా అంత తొందరగా దీని నుంచి బయటకు రావాలి. ఎందుకంటే టికెట్ తీసుకోలేదు మనం. ఓకేనా, టికెట్ తీసుకోలేదు. మరి టికెట్ల కోసం మరి వాళ్ళు మరి మన వాళ్ళు కిందికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. వద్దు, వాళ్ళు కొట్టయికి కుక్కుందట. అయ్యా ఇడ తండ్రి కుక్కుందటనే. కుక్క రాజైన దావీదు గారి గృహం ఇది. రాజైన దావీదు ఇల్లు ఇది. మరి ఇక్కడే పెద్ద ఆయన ఒకానొక సాయంకాల సమయంలో మరి నిలబడి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో మరి రాజైన దావీదు గారు ఇదే కోటలో మరి మిద్దె పైన నిలబడి మరి ఆయన ఎడమ వైపు చూసిండే కుడివైపు చూసిండే కానీ ఒకవైపు చూస్తే ఒక చక్కని అమ్మాయి మరి స్నానం చేస్తూ కనిపించినప్పుడు ఆయన ఆ అమ్మాయి కావాలనుకున్నాడు. అంటే దావీదు గారి గురించి ఎందుకు చెప్తున్నామంటే కేవలం ఆయన చేసిన పొరపాటు ఏదైనా ఉన్నది అంటే ఇదొక్కటి మాత్రమే. ఆయన జీవితంలో చేసిన పొరపాటు అది. మరి ఆవిడను రప్పించుకొని ఆవిడతో ఉన్న తర్వాత మరి ఆవిడ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు ఊరియాను మరి ఆయన భర్త అయిన ఊరియాను తీసుకొచ్చి మరి నువ్వు నీ భార్యతో ఉండాలన్నప్పుడు ఆయన మరి యుద్ధంలో చాలా నేర్పరి కనుక మరి ఆ ఊరియా దేశం పట్ల ఉన్న భక్తి వల్ల ప్రేమ వల్ల నేను ఎంత మాత్రం కూడా మరి నా భార్యతో నేను ఉండలేను, ఎందుకంటే అక్కడ దేశం యుద్ధ పరిస్థితుల మధ్యలో ఉంటే నేను భార్యతో ఉండడానికి ఎంత మాత్రం కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆయన భార్య దగ్గరికి వెళ్లకుండా ఉంటాడు. మరి ఆ విషయాన్ని మరి దావీదు గారికి దగ్గర వ్యక్తుల ద్వారా తెలుసుకున్నప్పుడు మరి ఆ దావీదు ఒక లెటర్ రాసి ఈయనను సైన్యంలో యుద్ధం జరుగుతున్న స్థలంలో మరి ముందు వరుసలో ఆయన పెట్టాలి, ఈయన చంపేయాలని చెప్పేసి లెటర్ రాసి ఆయన చేతికే ఇచ్చి పంపుతాడు. నిజంగా ఊరియా ఎంత నమ్మకస్తుడు అంటే రాజుకు ఆ లెటర్ను పట్టుకెళ్ళి అలాగా సైన్యాధ్యక్షుడు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు నిజంగా ఆ లెటర్ చదివిన సైన్యాధ్యక్షుడు ఎంతో బాధపడి ఉంటాడు. నీ చావు గురించిన లెటర్ నువ్వే పట్టుకొచ్చి నాకు ఇచ్చావా అని చెప్పేసి నిజంగా చాలా బాధపడిపోయి ఉంటాడు. మరి దావీదు చేసిన కేవలం ఆ ఒకే ఒక తప్పు వల్ల మరి నేను మందిరాన్ని కడతాను అని చెప్పేసి దావీదు అంటే లేదు నీ యొక్క చేతులు రక్తాన్ని ఒలికించాయి. రాజులు యుద్ధం చేయడం చంపడం మామూలే, ఆ రక్తం అంటడం అని చెప్పేసి దేవుడు మాట్లాడలేదు. కానీ నీతిమంతుడైన ఊరియాను నువ్వు చంపించావు అనవసరంగా కనుక ఆ రక్తము నీకు చేతులకు అంటుకుంది, ఆ రక్తాపరాధం నీ చేతులకు అంటింది కనుక నువ్వు ఇంత పరిశుద్ధమైన మందిరాన్ని కట్టడానికి నువ్వు యోగ్యుడివి కాదు అని చెప్పేసి దావీదుతో అన్నప్పుడు దావీదు మరి మందిరానికి కావలసినవన్నీ సమకూర్చి తన కుమారుడైన సొలొమోను మరి కట్టడానికి కావలసిన సామాగ్రిని అంత సమకూర్చి ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తాం. మరి అదే సమయంలో నాతాను ప్రవక్త వచ్చి దావీదు గారితో అంటాడు, మరి ఇదిగో నువ్వు చాలా భయంకరమైన తప్పు చేశావు, నువ్వు మరి ఒకటి భార్యను తీసుకొచ్చి నువ్వు అనుభవించావు అని చెప్పేసి చెప్పినప్పుడు మరి దావీదు గారు కూడా వెంటనే పశ్చాత్తాపడతాడు. ఆ రాజు యొక్క స్థానంలో ఉండి కూడా పశ్చాత్తాపడి మరి దావీదు క్షమాపణ కోరినప్పుడు ఇస్సోపుతో నన్ను గడుగు, నేను పాపంలోనే పుట్టినవాడిని అని చెప్పేసి దావీదు ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. దాని తర్వాత దావీదు గారు మరలా ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెప్పిన దానికి మరి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఆయన చేయలేదు అని చెప్పేసి మనం గ్రంథంలో చదువుకుంటాం. అందుకే దావీదు గురించి దేవుడు చెప్తూ మాట్లాడిన మాట, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అంటాడు. కనుక మనం కూడా పాపాలు చేస్తాం, తప్పులు చేస్తాం, దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతాం. కానీ మరి దేవుని యొక్క పిలుపు మనకు వచ్చినప్పుడు, నువ్వు తప్పు చేశావని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు, మన మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు,
మరి వాక్యం చేత మనం పట్టబడినప్పుడు మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో అయ్యా నన్ను నేను చేయనని దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడ్డప్పుడు మరి క్షమించడానికి మన పాపాలన్నింటినీ తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి మనము నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించేవాడు కనుక ఆయన సన్నిధానంలో మరి ఒప్పుకొని ముందుకు సాగుతూ పరిశుద్ధులంగా దేవుని యొక్క కుమారులంగా క్రైస్తవులంగా ముందుకు సాగిపోదాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యెరూషలేములో నుంచి మీకు అందరికీ సర్వశుభాలు కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. చలో యువరాజు గారు, ఏంటి బచ్చబల్లి ఎడవైపు ఉందని చెప్తున్నారా? మనం అక్కడ కూర్చుంటే సాయంకాల సమయంలో కనుక వస్తే లైట్ వేసి చూపిస్తారన్నమాట. గోల్కొండ కోటకి వెళ్ళినప్పుడు మనకు చూపిస్తారు కదా లైట్ వేసి స్లైడ్ షో. సబ్బాత్ రోజు ఫోన్ చేస్తారు వాడు. పక్కనే శిలోయం కోనేరు ఉంటుంది. ఎక్కడున్నా చూడడానికి శిలోయం కోనేరు. శిలోయం కోనేరు. పైకా ప్లేన్ నాకు కూలిపోయింది, కూలిపోతాయి కదా యుద్ధాల్లో అవన్నీ. ఈ ఆర్కాలజిస్టు వాళ్ళు వచ్చి దాన్ని తవ్వకాల్లో తవ్వినప్పుడు బయటపడ్డది నగరం ఇది. రండి రండి. కావచ్చు, అక్కడ కుక్ ఉందట అద్దు. స్టార్టప్ ఇక్కడ అసలు కూర్చొని ఫోటో దిగచ్చు. ఇక్కడ నుండి మళ్ళీ మరొక ప్రదేశానికి వెళ్తున్నాం.